విజయవాడలోని శ్రీదుర్గా లేడీస్ హాస్టల్లో ఉంటున్న 17 ఏళ్ల ఆయేషా అనే అమ్మాయిని అర్ధరాత్రి సమయంలో తల పగలగొట్టి బాత్రూంలోకి ఈడ్చుకెళ్లి మరీ అత్యాచారం చేసి చంపేశారు. ఈ అమ్మాయిని చంపింది ఈ ఫోటోలో కనబడుతున్న 21 ఏళ్ల ఈ కుర్రాడే అని అరెస్టు చేసి జైల్లో వేశారు. కానీ 8 ఏళ్ల తర్వాత ఇతను ఏ తప్పు చేయలేదని మళ్ళీ విడుదల చేశారు. మరి ఆయేషాని అంత దారుణంగా ఎవరు చంపేశారు? ఈ తల్లి శోకానికి 16 ఏళ్ల నుండి చెప్పులరిగేలా తిరిగినా ఎందుకు న్యాయం జరగడం లేదు? ఇలాంటి విషయాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. గుంటూరులోని తెనాలి పట్టణానికి చెందిన శంషాద్ బేగం మరియు ఇక్బాల్ బాషా అనే దంపతులకు 2 కూతుళ్లున్నారు. వీరిలో పెద్ద కూతురే ఆయేషా మీరా. ఈ అమ్మాయి విజయవాడలోని శ్రీదుర్గా లేడీస్ హాస్టల్ అనే ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ అదే సిటీలోని నిమ్రా కాలేజ్లో బీఫార్మసీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈ హాస్టల్లోని ప్రతి ఫ్లోర్లో ఒక హాల్, ఒక బెడ్రూమ్ మరియు కిచెన్ ఉన్నాయి. హాల్లో అయితే 4 అమ్మాయిలు, కిచెన్లో 2 అమ్మాయిలు, బెడ్రూమ్లో 2 అమ్మాయిలు ఉంటున్నారు. ఈ అమ్మాయిలంతా దాదాపుగా కాలేజ్ స్టూడెంట్స్ మరియు దూర ప్రాంతాల నుండి వచ్చి జాబ్ చేస్తున్నవారు. ఆయేషా హాల్లో మరో 3 అమ్మాయిలతో కలిసి ఉండేది. అయితే డిసెంబర్ 25న క్రిస్మస్ హాలిడే అవ్వడంతో తన ఇంటికి వెళ్ళిన ఆయేషా 26th రోజున మళ్ళీ హాస్టల్కు వచ్చింది. అయితే ఆ రోజు ఆయేషాతో పాటు ఉంటున్న 8 మంది అమ్మాయిల్లో కేవలం 3 మాత్రమే రూమ్కి వచ్చారు. వీరిలో 2 అమ్మాయిలు కిచెన్లో పడుకున్నారు. ఆయేషా మాత్రం ఒక్కతే హాల్లో పడుకుంది. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు కిచెన్లో నిద్రిస్తున్న అమ్మాయి టాయిలెట్కి వెళ్లడం కోసం నిద్రలేచింది. చీకటిగా ఉండడంతో లైట్స్ ఆన్ చేసి హాల్ వైపు నడిచింది. కానీ అక్కడున్న సీన్ చూసి ఒక్కసారిగా షాక్కి గురై గట్టిగా అరిచింది. ఆ అరుపుకి తన పక్కనే ఉన్న ఫ్రెండ్తో పాటు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న హాస్టల్ వార్డెన్ మరియు వాచ్మెన్ పరిగెత్తుకుంటూ పైకి వచ్చారు. వారికి బెడ్పై ఉన్న ఆయేషా కనబడలేదు. కానీ ఆమె బెడ్ మొత్తం రక్తంతో తడిసిపోయింది. అలాగే ఆమెను బయటికి ఈడ్చుకుంటూ వెళ్ళిన రక్తపు మరకలు కనబడ్డాయి. భయంతో వారు ఆ మరకలనే ఫాలో అవుతూ ముందుకు వెళ్లారు. అలా బాత్రూమ్ వరకు వెళ్లి డోర్ ఓపెన్ చేశారు. అక్కడ ఆయేషా బట్టలు లేకుండా నగ్నంగా విగతజీవిలా పడి ఉంది. ఆమె కుడికాలిని చున్నీతో ట్యాప్కి కట్టేసి ఎవరో మానభంగం చేశారు. అలాగే ఆమె ఛాతిపై పెద్ద పెద్ద అక్షరాలతో చిరుత 143 అని రాసి పక్కనే ఒక లెటర్ పడేసి వెళ్ళిపోయారు. ఆ లెటర్లో ఏమని రాసి ఉందంటే, ఈ అమ్మాయి అంటే నాకు చాలా పిచ్చి, ప్రేమించమని ఎన్నోసార్లు బ్రతిమలాడాను కానీ వినలేదు. అందుకే ఆమెను అనుభవించి ఈ అందం మరొకరికి దక్కకుండా చంపేశాను అని రాసి ఉంది. హాస్టల్ వార్డెన్ ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు వెంటనే హాస్టల్కు వచ్చి తమ ఫార్మాలిటీస్ స్టార్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ ఉదయం 5 గంటలకైతే సాయంత్రం 3 గంటల వరకు ఆయేషా పేరెంట్స్తో పాటు మీడియాని కూడా లోపలికి రానివ్వకుండా తమ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశారు. కనీసం ఆమె పేరెంట్స్ని కూడా ఎందుకు అలో చేయలేదు అని అడిగితే ఎవిడెన్సెస్ డిస్ట్రాయ్ అవుతాయని సమాధానమిచ్చారు. పోస్టుమార్టంలో ఆయేషా తలకు బలమైన దెబ్బ తగలడం వల్లనే చనిపోయిందని తేల్చి చెప్పారు. దాంతో పోలీసులు నిందితుని కోసం వెతకడం ప్రారంభించారు. ముందుగా హాస్టల్లో పనిచేస్తున్న సిబ్బంది యొక్క వేలిముద్రలు మరియు డిఎన్ఏలను సేకరించి రెండింటినీ సరిపోల్చారు. కానీ వారిలో ఒక్కరి డిఎన్ఏ కూడా మ్యాచ్ అవ్వలేదు. దాంతో రాష్ట్రంలో అత్యాచార కేసుల్లో నిందితులైన వారి వేలిముద్రలు మరియు డిఎన్ఏలను కలెక్ట్ చేశారు. కానీ వారివి కూడా మ్యాచ్ అవ్వలేదు. ప్రేమ పేరుతో ఎవరైనా ఆమెను వేధించేవారా అని తన కాలేజ్ ఫ్రెండ్స్ని అడగ్గా అలాంటిదేమీ లేదని సమాధానమిచ్చారు. మరి ఈ అమ్మాయిని ఇంత దారుణంగా అత్యాచారం చేసి చంపాల్సిన అవసరం ఎవరికొచ్చింది? ఎవరో గుర్తు తెలియని వ్యక్తియే ఈ హత్య చేసి ఉంటాడనే కోణంలో దర్యాప్తును కొనసాగించారు. అప్పుడే వారికి ఒక విషయం అర్థమైంది. ఏమని అంటే, ఆయేషా హత్య జరిగే కంటే ముందు 6 నెలల క్రితం నందిగామ అనే విలేజ్లో సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే ఒకటి జరిగింది. కాకపోతే అక్కడ నేరస్తుడికి ఇలాంటి పని చేయడానికి అవకాశం రాలేదు. కారణం, రూమ్లో ఎక్కువ మంది అమ్మాయిలు ఉండటం చేత వారి అరుపులకు భయపడి నేరస్తుడు పారిపోబోయాడు. కానీ సెక్యూరిటీ అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దాంతో కోర్టు అతనికి 6 నెలలు జైలు శిక్ష విధించింది. సో ఈ 6 నెలలు అతను జైల్లో ఉన్నాడు. రీసెంట్గా జైలు నుండి విడుదలై మళ్ళీ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆ నేరస్తుడే 21 ఏళ్ల సత్యంబాబు. సో పోలీసులు వెంటనే సత్యంబాబుని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో ఇంటరాగేట్ చేసి అతని చేత నిజం చెప్పించారు. అంతేగాక అతని మాటలను వీడియో రూపంలో రికార్డ్ చేసి కోర్టుకి సమర్పించారు. ఈ వీడియోలో సత్యంబాబు ఏమన్నాడంటే, నాకు 2 ఏళ్ల క్రితం నా సొంత మరదలతో పెళ్లి జరిగింది. కానీ నా ప్రవర్తన నచ్చక ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటి నుండి నా శారీరక అవసరాల కోసం
ఒంటరిగా కనబడిన అమ్మాయిల్ని టార్గెట్ చేసుకున్నాను. అలా ఒకరోజు రాత్రి 11 గంటల సమయంలో శ్రీదుర్గ లేడీస్ హాస్టల్ ముందు టీ తాగడానికి వెళ్ళాను. అక్కడ ఒక అమ్మాయి డాబా మీద తిరుగుతూ ఫోన్ మాట్లాడుతుంది. ఒంటరిగా ఉన్న ఆమెను చూసి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఆ అమ్మాయిని ఏదైనా చేయాలనుకున్నాను. ఇంతలోనే ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది. నేను వెంటనే హాస్టల్ గోడ దూకి 2nd ఫ్లోర్లోకి వెళ్ళాను. అక్కడ 2 ఫ్లాట్స్ ఉన్నాయి. వాటిలో ఒక ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసి ఉంది. దాంతో నేను మెల్లిగా లోపలికి వెళ్ళాను. అక్కడ హాల్లో ఒక అమ్మాయి పడుకొని ఉంది. ఆమెను చూడగానే నాకేదైనా చేయాలనిపించింది. కానీ ఆమె దగ్గరికి వెళ్ళాక పక్కనే ఉన్న రూమ్లో మరో 2 అమ్మాయిలు పడుకుని ఉన్నారు. సో అమ్మాయి అరిస్తే పక్కనే ఉన్న వారు లేచే అవకాశం ఉందని భావించి ఆ అమ్మాయిని చంపేసి నా కోరిక తీర్చుకోవాలనుకున్నాను. వెంటనే బయట ఉన్న ఒక కర్ర తీసుకుని వచ్చి ఆ అమ్మాయి తలపై బలంగా కొట్టాను. దాంతో ఆ అమ్మాయి నిద్రలోనే మూలుగుతూ చనిపోయింది. తర్వాత ఆమెను బాత్రూంలోకి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ఆమె శరీరంపై ఉన్న బట్టలు తీసేసి కాలిని ట్యాప్కి కట్టి అత్యాచారం చేశాను. నాపై అనుమానం రాకుండా ఉండటం కోసం మళ్ళీ హాల్లోకి వెళ్ళి ఒక పెన్ను పేపర్ తీసుకుని వచ్చి లెటర్తో పాటు ఆమె ఛాతిపై చిరుత 143 అని రాశా. అలా ఉదయం 4 గంటలకు హాస్టల్ గోడ దూకి మళ్ళీ బయటికి వచ్చేశాను. ఎదురుగా ఉన్న టీ స్టాల్లో టీవీ చూస్తూ ఉదయం 11 గంటల వరకు అక్కడే ఉండి ఆ తర్వాత మా ఊరికి వెళ్ళిపోయాను అని చెప్పాడు. పోలీసులు ఈ వీడియోని కోర్టుకు సమర్పించారు. అలాగే ఆయేష ఒంటిపై ఉన్న సెమెన్ సత్యంబాబు యొక్క డిఎన్ఏతో మ్యాచ్ అయ్యిందని మెడికల్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. దాంతో విజయవాడ మహిళా సెషన్ కోర్టు సత్యంబాబు స్వయంగా నేరం ఒప్పుకోవడంతో అతనికి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కానీ శిక్ష విధించే సమయంలో సత్యంబాబు ఏమన్నాడంటే పోలీసులు తనని బెదిరించి ఈ వీడియో షూట్ చేశారని, అలా చెప్పకపోతే మా అమ్మా నాన్నలను చంపేస్తామని బెదిరించారని కన్నీరు పెట్టుకున్నాడు. ఆయేష వాళ్ళ అమ్మ కూడా ఈ కేసులో సత్యంబాబు ఎలాంటి తప్పు చేయలేదని, అసలైన నేరస్తులు వేరే ఉన్నారని వాదిస్తున్నారు. ఆమె ఏం చెబుతున్నారంటే ఈ హాస్టల్ నాటి మినిస్టర్ అయిన కోనేరు రంగారావుది. ఈయన మనవడైన కోనేరు సతీష్ తన ఫ్రెండ్స్తో కలిసి అప్పుడప్పుడు హాస్టల్కి వచ్చి పార్టీ చేసుకునేవాడు. ఈ సతీష్కి ఆయేష ఉంటున్న ఫ్లాట్లో ఒక అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది. కానీ క్రిస్మస్ హాలిడేస్కి ఇంటికి వెళ్ళిన ఆ అమ్మాయి తిరిగి హాస్టల్కి రాలేదు. కానీ కోనేరు సతీష్ మరియు అతని ఫ్రెండ్స్ నైట్ 12 గంటల వరకు పార్టీ చేసుకుని తాగిన మత్తులో ఆయేష రూమ్కి వెళ్ళి డోర్ కొట్టారు. డోర్ ఓపెన్ చేసిన ఆయేష వారిని తిడుతూ దుర్భాషలాడింది. దాంతో వారు ఆయేష తలని బలంగా గోడకేసి కొట్టడంతో అక్కడికక్కడే కింద పడిపోయింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నా కూతురుని దిండుతో ఊపిరాడనివ్వకుండా చేసి చంపేశారు. ఇలా ఆయేష చనిపోయాక అసలైన నేరస్తుల్ని రక్షించడం కోసం సాయంత్రం 3 గంటల వరకు ఎవ్వరినీ లోపలికి రానివ్వకుండా దొంగ సాక్ష్యాలను సృష్టించారు అని ఆమె వాపోయారు. ఇలా సత్యంబాబుకు శిక్ష విధించిన తర్వాత వాళ్ళ అమ్మగారు సైతం హైకోర్టులో పిటిషన్ వేశారు. 8 సంవత్సరాల పాటు ఇరువురు మధ్య వాదనలు కొనసాగాయి. ఈ కేసులో కోనేరు సతీష్ని విచారించగా తాను ఆ సమయంలో విజయవాడలో లేనని బెంగళూరులో ఉన్నట్టుగా ఫ్లైట్ టికెట్ చూపించారు. చివరిగా 2017 ఏప్రిల్ 2వ తేదీన హైకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. విచారణలో సత్యంబాబు తరపు న్యాయవాది ఏమన్నారంటే నంబర్ 1 పోస్టుమార్టం రిపోర్ట్లో ఆయేష కేవలం తలకు బలమైన గాయం అవ్వడం వల్లే చనిపోయిందని రిపోర్ట్ ఇచ్చారు. ఆమెపై అత్యాచారం జరిగినట్టు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదు. కానీ మీరేమో ఆయేష అత్యాచారానికి గురైంది, అది సత్యంబాబుయే ఈ అత్యాచారం చేసినట్టుగా నకిలీ సాక్ష్యాలు సృష్టించారు. అసలు సత్యంబాబుకి శృంగార సామర్థ్యం చాలా తక్కువ అని అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్ని జడ్జి గారికి సమర్పించారు. నంబర్ 2 అత్యాచారం చేసిన తర్వాత సత్యంబాబు అదే హాస్టల్ ముందు ఉన్న టీ స్టాల్లో ఉదయం 11 గంటల వరకు ఉన్నట్టుగా చెప్పారు. అంత ఘోరంగా హత్య చేసిన వాడు అదే హాస్టల్ ముందు ధైర్యంగా కొన్ని గంటల పాటు టీవీ చూస్తూ ఉండగలడా? ఆ అమ్మాయి రక్తపు మడుగులో పడి ఉంది. ఆ సమయంలో సత్యంబాబుకి చిన్న రక్తపు మరక కూడా అంటలేదా? ఒకవేళ అంటినా టీ స్టాల్ ఓనర్ అది గమనించలేదా? అంటే పోలీసులే టీ స్టాల్ ఓనర్ని బెదిరించి అతని చేత కూడా దొంగ సాక్ష్యం చెప్పించారు. నంబర్ 3 మీరెప్పుడైనా బెడ్రూమ్ డోర్ లాక్ చేసుకుని పడుకున్నప్పుడు హాల్లో ఏదైనా చిన్న వస్తువు కింద పడితేనే వినబడుతుంది. ఈ సంఘటన జరిగినప్పుడు కూడా ఆయేష పక్క రూమ్లో పడుకున్న 2 అమ్మాయిలకు ఎలాంటి వినికిడి సమస్యలు లేవు. పైగా వాళ్ళ రూమ్కి డోర్ కూడా లేదు. మరి ఆయేషపై దాడి చేసినప్పుడు ఆ అమ్మాయి కనీసం అరిచి ఉండదా? పోని హాల్లో ఉన్న ఫర్నిచర్ అంతా చిందరవందరగా పడినప్పుడైనా ఆ అమ్మాయిలకు మెలకువ వచ్చి ఉండదా? అంటే పోలీసులే ఆ అమ్మాయిల్ని బెదిరించి బలవంతంగా దొంగ సాక్ష్యం చెప్పించారు. నంబర్ 4 ఆ రోజు అర్ధరాత్రి వరకు ఒక అమ్మాయి మేడపైన ఫోన్ మాట్లాడిందని చెప్పారు. ఆ అమ్మాయి
ఫోన్ మాట్లాడడం మానేసి లోపలికి వెళ్ళిన కొద్దిసేపటికే ఈ ఇన్సిడెంట్ జరిగింది. తన పక్క ఫ్లాట్లోనే ఇంత జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయికి కనీసం తెలియలేదా? అంటే ఆ అమ్మాయి ఫోన్ మాట్లాడినట్టు మీరే సీన్ క్రియేట్ చేసి ఆమె చేత అబద్ధం చెప్పించారు. దానికి తోడు సత్యం బాబు జడ్జి ముందు అయితే తాము చెప్పినట్టుగా చెప్పడు అనే ఉద్దేశంతో ముందస్తుగా అతన్ని భయపెట్టి నేరం ఒప్పుకునే విధంగా వీడియో రికార్డ్ చేశారు. అసలు ఈ వీడియో రికార్డింగ్ ఎవరి పర్మిషన్ తీసుకొని చేశారు, ఎవరి సమక్షంలో రికార్డ్ చేశారు? ఇలా ఈ దొంగ సాక్ష్యాలన్నీ పోలీసులు అసలైన నేరస్తుల్ని తప్పించి అమాయకుడైన సత్యంబాబుని ఇరికించడానికి మాత్రమే క్రియేట్ చేశారని సత్యంబాబు తరపు న్యాయవాది వాదించారు. దాంతో హైకోర్టు సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ అతనికి ₹1,00,000 చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇలా ఏ నేరం చేయకపోయినా 8 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన సత్యంబాబు 2017లో రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యాడు. కానీ ఇతను విడుదలయ్యే సమయానికి అతని తండ్రి అవమానాన్ని తట్టుకోలేక సత్యంబాబు అరెస్ట్ అయిన కొద్ది నెలలకే చనిపోయారు. అతని తల్లి అయిన మరియమ్మ కూడా తమకు జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేక మతిస్థిమితం కోల్పోయారు. తన యవ్వనమంతా చేయని తప్పుకు జైల్లోనే గడిచిపోయిందని, తనకు ఏదైనా ఉద్యోగం కల్పించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి అతనికి అవుట్సోర్సింగ్లో ఒక ఉద్యోగం లభించడంతో తన చెల్లెలి పెళ్లి చేసి తెలంగాణలోని మహబూబాబాద్కి చెందిన అనిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆయేషా మీరా కేసులో మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. మన వీడియోస్ని చాలామంది సెలెక్ట్ చేసుకొని ఎక్కువసేపు చూస్తున్నారు, కానీ మీరు లైక్ చేయకపోవడం వల్ల వీడియోస్ కొత్త వారికి రీచ్ అవ్వడం లేదు. ఒక వీడియో చేయడానికి నాకు దాదాపుగా 18 గంటలు టైం పడుతుంది. సో మీరు లైక్ చేస్తేనే నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. సో ఒక 5000 లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.